ప్రవేశిస్తున్న నామపేట సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యముకి వెళ్ళే ముందు ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా ఉంది. ఏ రోజు మహిళా దినోత్సవం అని చెప్పేసి అంటే స్త్రీల యొక్క దినోత్సవం. అంటే స్త్రీలను గురించి ఒక ప్రత్యేకత మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని రాష్ట్రంలో దేశంలో ప్రతి చోట మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. మహిళలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే వారు గృహాన్ని మంచిగా కట్టగలరు. ఒక ఇంటి నుండి వేరొక ఇంటికి వెళ్ళిన ఆ ఇంటిని కూడా మంచిగా చక్కబెట్టగలరు. అటువంటి శక్తి స్త్రీలకు దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ రాత్రి కాలశంలో బైబిల్లో దేవుడు స్త్రీలకు కూడా ప్రాముఖ్యతలు చూపించారు. ప్రాముఖ్యతగా ఇచ్చిన స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారి గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. రాత్రి కాలశంలో హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. స్త్రీలు సంఘానికి ఇటువంటి వారి స్తంభం వంటి వారు చెప్పేసి అంటూ సంఘాన్ని నిలవబెట్టాలన్నా పడగొట్టాలన్నా స్త్రీల దగ్గర ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యానుసారంగా నేను ఇంకో వాక్యం కానీ కొంతమంది స్త్రీలను బైబిల్ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలను గురించి మనం చూస్తే ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ద్వారా దీవించబడ్డారు, ఎవరెవరు ఏ విధంగా చేశారు, దేవుని యొక్క మాట వినకపోవడం వలన స్త్రీల వలన సమాజానికి ఏమైనా నష్టం వచ్చిందా రాలేదా అనే దాని గురించి ఈ రాత్రి కాల సమయంలో మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుని యొక్క మాటను పెడచబడి పెట్టిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరలా తిరిగి దేవుడి దగ్గర లేస్తే దేవుడి యొక్క భయభక్తులు కలిగిన మా స్త్రీలు ఎలా ఉన్నారట? దీవించబడ్డారు అని దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము మోసకరము సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందట? కొనియాడబడుతుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేని వారు ఎలాగయ్యారో అనే దాని గురించి మనము ముందుగా రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దీవించబడాలి అంటే ముందుగా ఏం చేయాలి? దీవించబడని వారు ఎందుకు దీవించబడలేదు మనకి తెలియాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఒక స్త్రీల గురించి, మొట్టమొదటి స్త్రీల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఆదాము అవ్వను గురించిన మాట తెలియజేస్తూ ఉంటాడు. అవ్వ ఎవరి మాట కింద దేవుడి యొక్క మాట విన్నంతసేపు కూడా ఏం చేయబడలేదు? పాపంలోనికి వెళ్ళలేదు. కానీ దేవుడి యొక్క మాటను పక్కన పెట్టి ఎవరి మాటలోనికి వెళ్ళింది? సాతాను యొక్క మాట ఉంది. అంటే లోకం యొక్క మాట ఉంది. దేవుడి యొక్క మాట విన్నంతసేపు కూడా ఏం చేయబడలేదు?
దీవించబడ్డాది. దేవుని ముఖాముఖిగా చూసింది. దేవునితో అడిగిన కూడా మాట్లాడే ఒక స్త్రీ ఇప్పుడు ఏమైపోయింది? దేవుని యొక్క మాట వినకుండా లోకం యొక్క మాట వినడం వలన అక్కడ ఏం జరిగింది? దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయింది. మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట మాత్రమే మనము వినాలి. దేవుని యొక్క మాట మనల్ని ప్రభావితం చేసేది, దేవుని యొక్క మాట మనల్ని స్వస్థపరిచేది, దేవుని యొక్క మాట మనకు విడుదల ఇచ్చేది. కానీ లోక సంబంధమైన మాటలేవి కూడా, వ్యక్తిగత ఆలోచనలేవి కూడా మనుషునికి ఏమి ఇవ్వదంట? రక్షణ ఇవ్వదు. దేవునితో ఆనందాన్ని ఇవ్వదు. మనుషుల యొక్క మాట ఒక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇష్టమైతే ఒక రకమైన మాట మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం లేకపోతే ఇంకొక మాట. అటువంటి రెండు నాలుగు యొక్క మాట మనం వినకూడదు. కానీ దేవుడి యొక్క మాట మనం జాగ్రత్తగా వినాలని దేవుడు తెలియజేస్తున్నాడు. స్త్రీల దినోత్సవం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. స్త్రీలుగా ఉన్న మీరందరూ కూడా మనుషులు మన ఎక్కువగా రియాక్ట్ అయ్యేది అంటే ఎక్కువ ప్రభావితం అయ్యేది దేనికంటే మనుషుల యొక్క మాటకు ప్రభావితం చెందేస్తూ ఉంటాం. వారు మనతో మాట్లాడుతున్న మాటలకు మనం లోబడిపోతూ ఉంటాం. కానీ దేవుడి యొక్క మాటకు నీవు లోబడు. నిన్ను సృజించిన సృష్టికర్తకు నీవు లోబడినట్లయితే నీ కుటుంబం దీవించబడుతుంది. లోకం యొక్క మాట, సాతాను యొక్క మాట వినడం వలన, దేవుడి యొక్క మాట వినకపోవడం వలన ఏం జరిగింది? దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోతూ ఉంది. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందట? కొనియాడబడుతుందంటే హెచ్చింపబడుతుంది, ప్రజలందరి యొక్క మన్నన పొందుకుంటుంది అంటున్నాడు. అందుకని దేవుడి యొక్క మాట వినే వారిగా మీరు ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ వ్యక్తి మనం చూస్తే సారా గురించి మనం చూస్తున్నాం. అబ్రహాము, సారా దేవుని యొక్క మాట విందా వినలేదండి? వింది. తన భర్త ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళింది. దేవుడితో పాటుగా సహవాసాన్ని కలిగి ఉంది. దేవుని యొక్క మాట వింది. అయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఏం చేసింది? అంటే దేవుని యొక్క మాటకు లోబడకపోవడం వలన, దేవుడు చేస్తాడని నమ్మకపోవడం వలన తను ఏం చేయబడ్డది? దేవుడి చేత దేవుడి యొక్క కార్యము పొందుకునేంత వరకు కూడా ఆమె ఏం చేయలేదంట? దేవుడితో మనం చాలాసార్లు దేవుడి యొక్క మాటకు మన విధేయతను చూపించట్లేదు. అయితే దేవుడు అంటాడు, నువ్వు మనుషుల మాటలు కాదు, మనుషుల యొక్క స్థితిగతులు కాదు, నీ వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు అక్కడ నుండి నిన్ను లేకపోతాడు అని అంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి నుండి దేవుడు మన పైకి లేవనెత్తగలిగిన దేవుడు. హల్లెలూయా. నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నేను ఎలా హెచ్చించబడతాను, ఎలా దీవించబడతాను, ఎలా అభివృద్ధిలోకి వస్తాను అనే ఆలోచన మనలోనికి అప్పుడు మనల్ని అభిషేకించేవాడు, నన్ను మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడై ఉన్నాడు. ఆయనకు భయభక్తులు కలిగిన వాడు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు ఏం చేస్తాడట? కొనియాడబడే స్థితిలోకి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టగలడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి కాల్సిన దేవుని భయభక్తులు కలిగిన స్త్రీలను మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని యొక్క మాట వినని స్త్రీలు ఏం చెప్పబడ్డారు? ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ మరి అందరికి కూడా కాదు. మొట్టమొదటిగా మన దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం. ఇంకొక స్త్రీని నేను చూపించి దేవుని యొక్క మాట విన్న స్త్రీలు ఎలా జీవించబడ్డారు నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఇంకొక ఆమె మనకు బాగా తెలుసు. ఎవరు? నయోమి. నయోమి ఏం చేసింది? దేవుని యొక్క మాట విందా వినలేదండి? వినలేదు. దానికి ఎక్కడ సమృద్ధి ఉందా, ఎక్కడ ఆశీర్వదించబడుతుందా, ఎక్కడ మేలు జరుగుతుందా అని పరిగెత్తింది. కానీ దేవుని యొక్క గృహము కొన్నిసార్లు కష్టమైన మరలా అది ఆశీర్వదించబడిన స్థలము లేక మరలా దాంట్లో ఏమవుతుంది? సమృద్ధి వస్తుంది అనే మాట మర్చిపోయింది. కనుక తనకున్న సర్వాన్ని పోగొట్టుకుంది. అయితే మరొక స్త్రీని రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
యాకోబు భార్య ఎవరికి? యాకోబుకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలు కదండి, రాహేలు, లేయా. రాహేలు దేవుని చేత దీవించబడిందా? రాహేలు ఇప్పుడు దీవించబడ్డది. చూడండి, తన పుట్టిన దాన్ని చూస్తూ ఒక వస్తువు దొంగతనం చేసుకొచ్చి విగ్రహాన్ని తీసి తెచ్చుకోండి అంటే స్త్రీ ఏం చేసింది? దొంగ పని చేసింది. దాన్ని బట్టి తన తండ్రి ఏం చేశాడు? శపించాడు కదండి. ఎందుకు శపించాడు? నేను ఇది పట్టుకెళ్ళిపోతానంటే తన తండ్రి కాదనేవాడా? కాదు. కానీ తండ్రికి తెలియకుండా ఆ విగ్రహాన్ని ఏం చేసింది? అడిగాడు తండ్రి, అమ్మాయి నువ్వు తీసావా అని అంటే నేను తీయలేదని అక్కడ అబద్ధము. అయితే తన కుటుంబం ఏం చేయబడ్డది? దేవుని యొక్క శాపానికి, తండ్రి యొక్క శాపానికి గురవుతుంది. మనకు చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు, వేరొక దాన్ని దాచిపెట్టి ఇది తప్పు కాదని మా తండ్రి ఇంటికి తెచ్చుకున్నాం, వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదులే అని అనుకుంటూ ఉన్నాం. కానీ అది దేవుని దృష్టిలో స్త్రీలకు బాగా ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే పుట్టింటి నుంచి ఒకటి తెచ్చుకోవడం. కానీ అది ఎలా తెచ్చుకోవాలట? అడిగి తెచ్చుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చెప్పకుండా సొంతంగా తెచ్చేది ఆశీర్వాదము. ఎంతో భయభక్తి కలిగింది. యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే. యాకోబుని బట్టి రాహేలు దీవించబడ్డది, కానీ ఎవరిని బట్టి దీవించబడలేదు? తనను బట్టి శిక్ష అనేది. అయితే రాత్రి కాసం దేవుని యొక్క వాక్యం వింటున్నవాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడానికి, ఇంకో దేవుని యొక్క మాట త్రోసివేసిన వారు దేవుని చేత నెట్టివేయబడిన వారిగా ఉన్నారు, దేవుని చేత శిక్షించబడిన వారిగా ఉన్నారు. వారి యొక్క మరలా దేవుని తట్టు తిరిగిన దాన్ని బట్టి దేవుడు వారిని క్షమించి మళ్ళా ఆశీర్వదించాడు. కానీ అతను ఏం చేశాడు? వారి క్రియలను బట్టి వారికి శాపాన్ని, అవను బట్టి ఏం శాపించాడు? నీవు గడప వేదనతో పిల్లల్ని, ప్రసవ వేదన నీకు కలుగుతుంది. పిల్లల్ని కనాలంటే ఏంటంట? 2 ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి? ప్రాణాపాయ స్థితిలో ఎంతో ఘనత కదండి. బిడ్డ పుట్టేంత వరకు వారికి ఎలా ఉంది? భయంగా ఉంది. ఎప్పుడు పడలేరు, చాలా బాధపడుతూ ఉన్నాం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బాధ అంతా కూడా మర్చిపోతూ. అయితే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. ఈ కుటుంబానికి నువ్వు మూల స్తంభంగా నువ్వు ఉండాలి. ఇల్లంతా ఒరిగిపోతున్న ఒక స్తంభము గట్టిగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా ఏమన్నట? పడిపోదు, ఊగుతుందంటే కింద పడేది కాదు. ఎందుకంటే మధ్యలో ఉన్న నెట్రాడు ఎలా ఉంది? గట్టిదై ఉంది. నువ్వు కూడా కుటుంబంలో ఎలా ఉండాలంటే స్థిరమైన స్తంభం కానీ అలా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ రాత్రి కాల్సినప్పుడు దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఎలా కొనియాడబడుతుంది? మనం కొనియాడబడాలంటే ఎలా ఉండాలి? బాగా చెప్పుకున్నాం. ఇదిగో దేవుని యొక్క మాట వినకపోతే దేవుని ఎలా శిక్షించాడు స్త్రీలను అన్నాం. అయితే నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు నీవు లోబడి. అయితే ఈ రాత్రి కాల్సినప్పుడు కొంతమంది స్త్రీలను జ్ఞాపకం చేస్తాం. మనకు బాగా తెలుసు ఎవరు? అన్నా దేవుని యొక్క మాట
విన్నది. దేవుని దగ్గర ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాన్ని ఏం చేసింది? గ్రహించింది కనుక దేవుని దగ్గర తన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని మొరపెట్టింది. మనుషుల యొక్క మాటలకు ప్రభావితం చెంది కూడా లోకం వైపు వెళ్ళిపోలేదు, మరణం వైపు వెళ్ళిపోలేదు. కానీ ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన, బయటకు తన మాట వినపడకుండా దేవుని సన్నిధిలో తన కన్నీళ్లు నీళ్లు కుమ్మరించినట్టుగా తను నీ అవసరంలో, నీ కుటుంబ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం చేయవలసిన మొట్టమొదటి పని, స్త్రీలుగా ఉన్న మీరందరూ మీరు చేయవలసిన పని, మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధికి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క మోకాలు ఆయన నామం పేర్కొనాలి, ప్రతి ఒక్క నాలుగు ఆయన్ని స్తుతించాలి. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, మనం ప్రార్థన లేక ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు చేయాలి? ఆరాధన దేవుడికి స్తుతి ఎప్పుడు చెల్లించాలి? ఆదివారం మాత్రమే స్తుతి చెల్లించాలి, అంతేనండి. ప్రతిరోజు కూడా దేవుడికి మనం ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. స్తుతి మనకి ఏం వస్తుందట? మన స్థితిని మారుస్తూ ఉంది. దేవుడి సన్నిధిలో మనం ఆరాధించడం అనేది, ప్రార్థన వేరు, ఆరాధన వేరు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా సరిపోతానంటే కాదు. నీవు ఏ సమయం ఉన్నా, ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుడికి ఏం చేయట? స్తుతి చెల్లించాలి. లేకపోతే రెండింటికి ప్రార్థన చేయగలచుగా. ప్రార్థన చేయండి అన్నాడు, దేవుడికి స్తుతి చెల్లించాడు. కృతజ్ఞత అర్పణలు మీరు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే దానికి ఒక ప్రత్యేకత దేవుడు. అంటే నీవు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అంటే దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? అన్న దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, దేవునికి స్తుతి చెల్లిస్తుంది. అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేయు దేవుడు అని నేను నీ మీద ఏం పెట్టుకున్నాను? ఆశ పెట్టుకున్నాను. దేవుడి మీద తన ఆశలు పెట్టుకోవడం వలన, దేవుడికి లోబడి దేవుడి నామాన్ని ఘనపరచడం వలన, దేవుడిని హెచ్చించడం వలన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుని దేవుడు. అయితే రెండవ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు గ్రంథాన్ని మనం చూస్తే ఎవరు? అన్యురాలు. దేవుడు అంటే తెలియదు, దేవుడి గురించి అవగాహన లేదు. కానీ తన భర్తను బట్టి ఏం చేయబడ్డది? దేవుని యొక్క కుటుంబంలోకి వచ్చింది. ఇప్పుడు దేవుని కుటుంబంలోనికి వచ్చిన తర్వాత రూతుకి ఏమన్నా లాభం జరిగిందా? లేదు. తన భర్త చనిపోయాడు, తన బావగారు చనిపోయాడు, తన మాంగారు మగదిక్కు లేని సంతానంగా మార్చబడ్డారు. ఇప్పుడు నీవు అనుకోవాలి, వీరి దేవుడు గొప్ప దేవుడా? వీరి దేవుడిని నేను ఆరాధించాలా? మా దేవుళ్ళే గొప్ప కదా అని అనుకోవచ్చు. కానీ ఆమె చక్కటి మాట ఉంది, అత్తతో అంటుంది, నీ దేవుడే నా దేవుడు. నేను ఎప్పుడైతే పెళ్లి తీసుకుని నీ కుటుంబంలో అడుగు పెట్టానో, ఇక్కడ నుండి ఈ దేవుడే నా దేవుడు, నీ కుటుంబమే నా కుటుంబం, నీ సంతానమే నా సంతానం. ఏం చేసింది? తన అత్తకు ఏం చేసింది? మాట వింది. తన అత్తకు లోబడి, తన అత్త అక్కడికి వెళ్ళిపోయి మీ ఇంటికి వెళ్ళిపోమ్మా, నీకు నచ్చిన అబ్బాయిని మళ్ళా నువ్వు పెళ్లి చేసుకున్నావు, హాయిగా నువ్వు బ్రతుకు, నువ్వు ఎవరి కాలంలోనే ఉన్నావు కదా అని తన అత్త చెప్పినా, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీ దేవుడిని నేను ఆరాధన చేస్తాను, నీ వెళ్ళు చోటుకై నేను నయోమికి వచ్చాను. దేవుడి పేరు నేను తీపి అనేది నాలో లేదు, చేదు అనేది నాలోకి వచ్చేసింది, కాబట్టి నన్ను ఇంకా నయోమి అన్నాడు. ఏం చేస్తుంది అక్కడ? దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్న అత్తను ఏం చేస్తుంది? మళ్ళా హత్తుకుని ఉంటుంది. అలా రూతు దేవుని యొక్క మాట
వినడం వలన, దేవునికి లోబడటం, తనంతా దేవుని నమ్మి ఆ ప్రాంతానికి రావడం వలన దేవుడు ఆమెను ఎంతగా దీవించాడు. పరిగెడుకోవడానికి పొలంలోనికి వెళ్ళి పరిగెడుకుని వచ్చి బ్రతికి ఆమెను ఆ పొలాలకి అన్నింటికి కూడా వారసురాలను దేవుడిని నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని సమస్యలనే రావచ్చు, ఇబ్బందులనే రావచ్చు, కరువులనే రావచ్చు, కాటకాలు రావచ్చు, కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు, నీ శ్రమల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అయినా నీవు స్త్రీలుగా ఉన్న మనము బలహీనమైన ఘటమని తెలిసి వాళ్ళు ఏం చేయాలంటున్నాడు? ప్రోత్సహించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. స్త్రీ ఏంటంట? బలహీనమైన ఘటం. ప్రతి ఒక్క మాటకి ఏం చేయబడుతుంది? అమ్మా ఏంటో ఇలా చిక్కిపోయావంటే తర్వాత ఎన్నో వచ్చి ఎదుగుతుంది. ఏంటి నేను గాలి చిక్కిపోయాను కదా అని. అంటే ఏం చేసింది? ఎదుటి వాళ్ళ మాట వెంటనే నమ్మేస్తూ ఉంది. అది నిజమా కాదా అనేది ఆలోచన చేయదు. తొందరపాటుగా ఏం చేస్తుందంటే ముందు వెళ్ళిపోయి పడిపోతే మళ్ళా తిరిగి కనుక వాళ్ళు ఏం చేయమంటున్నాడు? సన్మానించమన్నాడు. వాళ్ళు ఏం చేయాలి? హెచ్చరించమంటూ ఉన్నాడు. వారిని జాగ్రత్తగా కనిపెట్టమన్నారు. అయితే ఇక్కడ రూతు దేవుడి యొక్క మాట ఉన్నది కనుక తన కుటుంబాన్ని మరలా ఏం చేసింది? దేవుడిలో కలుపుకుంది. ఎక్కడైతే నేను నష్టపోయానో అక్కడే నేను ఏం చేయబడాలి? దీవించబడాలి అనే పట్టుదల ఆమె ఏం చేసింది? అభివృద్ధిలోనికి. ఎంతమంది అటువంటి ధైర్యాన్ని ఏంటంటే నిశ్చేతను కలిగి ఉన్న దేవుడు విడిచిపెట్టే దేవుడు పాడగా ఏమవుతుందట? తీయటి రాగం అనేది వ్యాపారం తినగా ఏమొస్తుంది? తీయగా ఉంటుంది. అలాగే మనం దేవుని గురించిన మాటలు వినేది మన కుటుంబానికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. మన మాటలు విన్న మాటలు మన కుటుంబానికి ఏం చేయాలి? తెలియజేయాలి. రూతు తన అందరిలో మన గొప్పదానిగా నిలబడడానికి కారణం ఏంటి అంటే అది ఏమొచ్చింది ఆమెకి? దేవుడి యొక్క విధేయత అనేది ఆమెకి, దేవుడికి లోబడటం అనేది నేర్చుకుంది కనుక ఇటువంటి వినయం కలిగిన స్త్రీని నేను చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నా మనసు ఇటువంటి ఆమె నాకు భార్యగా కావాలి అని అనుకున్నాడు. ఎవరు? ఈమె ఎవరు? ఎవరి తాలూకా అని అంటే యొక్క కోడలు అన్నప్పుడు ఈమె నా కుటుంబానికి సంబంధించిన ఆమె, నా బంధువులు, నా రక్త సంబంధికులకు సంబంధించిన ఆమెకి కనుక నేను ఆమె చేసుకోవాలి. అక్కడ ఆయనకి దేవుడు భోజనంలో ఉంటున్న దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవ స్త్రీని మనం చూసాం. మూడవ వ్యక్తిని మనం చూస్తే ఎస్తేరు గురించి మనము. ఎస్తేరు ఎవరు? తల్లిదండ్రులు లేని అమ్మాయి. సంరక్షకుని దగ్గర పెరుగుతుంది. ఆమెకు ఎటువంటి విలువ ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెరుగుతున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తన పిల్లల్ని ఎక్కువ చూస్తారు, అమ్మాయి ఎక్కువ చూస్తారు. తన పిల్లల్ని బాగా అంతనే తల్లి ఏం చేసింది? అందుకే భార్య తన కూతురు మంచిగా ఆభరణాలన్నీ వేసి అందంగా తయారు చేసింది. కానీ ఎస్తేరును మాత్రం ఎలా తయారు చేసిందట? ఇంకా ఏమీ లేవు, సామాన్యంగా తయారు చేసింది. కానీ రాజు దృష్టికి ఏం చేయబడ్డది? ఇష్టం కలిగించేది. రాజుకి ఈమె చాలా ఆనందంగా కనబడ్డది కనుక ఎస్తేరుని చేసుకుంటా అని చెప్పేసి అన్నప్పుడు ఆమె చాలా సంతోషపడ్డారు. కానీ మొదటి ఒక మాట చెప్తారు, నువ్వు రాజ్యభవనంలో ఉన్న నువ్వు నీ జనాంగాన్ని నువ్వేం చేయకూడదు? మర్చిపోకూడదు.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జనాంగాన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసాను. మొదటికే చెప్పిన మాట, శ్రీధరుడు చెప్పిన మాట ఏం చేసింది? ఉన్నది తన రాజు దగ్గరికి వెళ్ళింది, రాజనగరంలో జీవిస్తూ ఉంది. ఇవాళ తన జనాంగానికి ఏమొచ్చింది? అపాయం అనేది. కానీ ఎప్పుడైతే అపాయం కలిగిందో వెంటనే ఆమె ఏం చేసింది? మొదటికే దగ్గర సమాచారం వచ్చిన వెంటనే 3 దినాలు ఉపవాసం ప్రార్థన. నేను నా పరికత్తుల్లో కూడా ఉపవాసము అని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడిచింది కనుక, దేవుని దగ్గరికి వెళ్ళింది కనుక ఆమె ఏం చేయబడ్డది? ఘనత. తన జనాంగాన్ని కాపాడుకోవడమే కాదు, అనేక మందికి ఆదర్శంగా ఆవిడ నిలబడగలిగింది. హల్లెలూయా. అంటే మరొక స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుతూ ఉన్నారంటే, మొట్టమొదటిగా అన్న దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక ఆమెను ఏం చేయబడ్డది? కొనియాడబడ్డారు. అక్కడి కుమారుని దేవుని సన్నిధిలో పెంచి పెద్ద చేసి దేవుని యొక్క సేవకుడిగా అతన్ని నియమించింది. రెండవదిగా దేవుని యొక్క మాటలు లోబడటం వలన, ఆ దేవునికి విధేయతను చూపించడం వలన రూతు ఏం చేయబడ్డది? ప్రజలందరూ అనేక మంది అక్కడ పరిగెత్తులు ఉన్నారు, కానీ భర్త చనిపోయినా ఏం చేయబడ్డది? ఘనత పొందుతున్నది. గొప్ప ఆస్తిపరులకు భార్యగా ఆమె వెళ్ళగలిగింది. అంటే ఆమె దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నది. తన నిస్సారమైన జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా సారమైన జీవితం గడుపుకోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. 3వ వ్యక్తులు మనం చూస్తే ఎస్తేరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. దాని యొక్క మాటలు లోబడి ఉంది కనుక ఆమె ఏం చేయబడ్డది? ఘనత పొందుతుంది. ఒక రాణిగా నియమించబడ్డది. రాణిగా నియమించబడటమే కాదు, తన జనాంగాన్ని అంతటినీ కాపాడుకున్న గొప్ప స్త్రీగానే చరిత్రలో నిలబడగలిగింది. ప్రజలందరి చేత కొనియాడబడింది. ఎస్తేరు రాణి అని చెప్పి ఏం చేయబడ్డది? ఒక గొప్ప పేరునే సంపాదించుకోగలిగింది. ఇది నాకు కూడా ఆమె గురించి ఏం చేస్తున్నాం? ఎప్పుడు క్రీస్తు పూర్వం జరిగిన ఇశ్రాయేలు గురించి మనం ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నాం? గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వారిని ఎల్లప్పుడూ మనం ఏం చేస్తున్నాం? కొనియాడుతూ ఉన్నాం. వారు చేసిన కార్యాలను బట్టి ఏం చేస్తున్నాం? మనం జ్ఞాపకము. వారు ఇప్పటికే ఏం చేయబడుతున్నారు? కొనియాడబడుతుంది. ఎప్పుడు దేవుడు అయిపోయింది? ఇప్పుడు రాయబడింది క్రీస్తు పూర్వము 940వ సంవత్సరంలో ఈ విశ్వ విధానం రాయబడుతుంది. అప్పటి నుండి ఏం చేయబడ్డది? దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు, అప్పటి నుంచి కొనియాడబడుతూ ఉన్నారు. అనేక మంది స్త్రీలకు మాదిరికరంగా మీరు ఉంచబడుతున్నారు. అపొస్తలుల కార్యాలను మనం చదివితే తీయబడిన సమయం చాలా అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని ముగిస్తూ ఉన్నాం. యూదియా అనే స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఏం చేసిందామె? యూదా రంగు పొడి అమ్ముకుంటూ ఏం చేసింది? ఇంటింటా తిరుగుతూ దేవుని యొక్క సువార్తను తెలియపరిచేది, దేవుని నామాన్ని ఘనపరిచేది. దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడు, మీరు కూడా దేవుని దగ్గరికి రండి. రాత్రి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది దేవుని యొక్క సువార్తను మనం పరిశీలిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం తెలియపరుస్తున్నాం. మనం కొనియాడబడాలంటే ఎలా కొనియాడబడతాం? మన క్రియలను బట్టి మనము కొనియాడబడతాం. నువ్వు గొప్పదానిగా ఎందుకు పేరు పొందుతున్నావు? నువ్వు చేసే క్రియలను అలా ఆవిడంటే మాకు చాలా అభిమానం అండి. ఎందుకంటే ఏ పని చేసినా ఏం చేసినా మాకేం చేస్తారు? సహకారంగా ఉంటారు అని ఎందుకు అంటున్నా? వారు చేసే క్రియలను బట్టి మనకి తెలియజేస్తుంది. స్త్రీ అయినా పురుషులైనా
మన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం కొనియాడబడతాం, దేవుని చేత ఆశీర్వదించబడతామని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఉదాహరణకి దేవుని యొక్క సువార్తను ప్రకటించిన ఆమెను గురించి ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. మనము దేవుని యొక్క సువార్తను అందించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు నామాన్ని మనము ఏం చేయాలి, గణపరిచే వారిగా ఉండాలి. ఎవరైతే గణపరచకపోతే దేవుని యొక్క మాటకు విజయం చూపించకపోతే భయభక్తులు కలిగి లేకపోతే మన జీవితంలో మనం ఏం కోల్పోతాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము అననీయ సభ్యుల గురించి మనం ఉన్నాం. దేవుని యొక్క మాటకు విజయం చూపించారు కానీ లోబడలేకపోయారు. లోబడలేకపోవడం వలన ఎక్కడ ఏం చేయబడ్డారు, చనిపోయారు. తన ప్రాణాలను విడవలసి వచ్చింది. దేవుడికి లోబడిన స్త్రీలను దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. కానీ దేవునికి లోబడని వారిని దేవుడు చేశాడు, శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ స్త్రీల దినోత్సవం రోజున దేవుని యొక్క వాక్యం తెలుస్తున్నాం. మనము బైబిల్లో ఉన్న స్త్రీలు ఏ విధంగా దీవించబడ్డారు, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, ఏ విధంగా దేవుడు ఎదిగారు, దేవునికి భయభక్తులు కలిగిన వల్ల వారి నిస్సారమైన జీవితాన్ని ఎలా సారవంతమైనదిగా మార్చుకున్నారు. అదేవిధంగా ఇలాంటి నిస్సారమైన మన జీవితాలను సారవంతమైన దానిగా మనం మార్చుకోవాలి. ప్రజల చేత మనం కొనియాడబడలేకపోతున్నామేమో, ప్రజల చేత మనం మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నామేమో. అయితే ఈ రాత్రి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నన్ను అభివృద్ధి చేయాలి, ఇతరులకు నేను సాక్షాత్తంగా నేను ఉండాలి అని మనం ఆశ కలిగి దేవుడి యొక్క భయభక్తులు కలిగి నిలబడినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీర్చువాడై ఉంటున్నాడు. ఆయన నిన్ను నన్ను హెచ్చించువాడై ఉన్నాడు. కనుక ఇలాంటి కాలం దేవుని వాక్యం వింటున్నాడు. నేను ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగే త్రోవలో మనం నడవాలని ఇంకొక మాటలు చెప్పి చూస్తున్నాము. దేవుడి మాటలను మన కొరకు దీవించిన దాకా